బీజేపీకి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెక్ పెడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ ఉండగా తాజాగా ఆ శాఖ బాధ్యతల్ని పరోక్షంగా సొంత మనిషికి అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆరోగ్యాంధ్ర పేరుతో కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఆ బాధ్యతల్ని కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సమన్వయకర్తగా ఉంటారని, ఆయనకు శాఖ అధికారులంతా సహకరించాలని ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన మంత్రిగా ఉండగా కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తికి ఇక్కడి బాధ్యతలు అప్పగించడం ఏంటో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆయన్నెట్లో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కేంద్ర మంత్రికి రాష్ట్ర శాఖ బాధ్యతలు అప్పగించడం వెనుక ఉద్దేశం ఏంటి? గౌతమి, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మొత్తం ఇదే అంశం పైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనే ఒక కాన్సెప్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెర మీద తీసుకొచ్చింది. నిన్న దీనికి సంబంధించిన ఒక 2 గంటల పాటు సుమారుగా వర్క్ షాప్ కూడా జరిగింది. మా కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇనిషియేటివ్ తీసుకొని దీనికి సంబంధించిన ఈ వర్క్ షాప్ నిర్వహించారు. మొత్తం అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు ఏర్పాటు చేయడానికి కానీ, లేదా మెడికల్ టూరిజాన్ని ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేయడానికి కానీ, మెడికల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీని ఏ విధంగా మెడికల్ ఫెసిలిటీస్ కి అడాప్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ వర్క్ షాప్ నిర్వహించారు. అయితే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ కి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కోఆర్డినేట్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారని సీఎం చంద్రబాబు నిన్నటి సమావేశంలో ఎవరైతే సాక్షాత్తు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్యాలకు సంబంధించిన ఉన్నతాధికారి ప్రిన్సిపల్ సెక్రటరీస్ మిగిలిన హెచ్ఓడీలు అందరూ ఉన్న సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు. దీంతో ఒకసారిగా అధికారులంతా కూడా అవాక్కయ్యే పరిస్థితి. కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆరోగ్య శాఖకు సంబంధించిన బాధ్యతలు ఏ విధంగా అప్పగిస్తారన్నది ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. రెండోది, వైద్య ఆరోగ్య శాఖ పనితీరు పట్ల చాలా రోజులుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు అసంతృప్తికి మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా చాలా సార్లు తన శాఖ పనితీరు బాగోలేదని తనకు తానుగానే అంగీకరించిన పరిస్థితి. ఇవాళ అటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం గతంలో 2-3 సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఆ ప్రక్షాళనలో భాగంగా ఇప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనే ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు. అయితే అధికారాల బదలాయింపు అన్నది ఇక్కడ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. పరోక్షంగా అధికారులు పూర్తిగా ఏదైతే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ తో ఇక మీదట సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా సరే, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తో టైఅప్ చేస్తూ కొన్ని ఏదైతే ఇనిషియేటివ్స్ తీసుకోబోతున్న ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్, వాటన్నిటికి కూడా సుజనా చౌదరి కోఆర్డినేట్ చేస్తారన్నది సీఎం చంద్రబాబు అభిమతం. సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు కావడం, ఒక ప్రైవేట్ మెడిసిటీ హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యం కావడం, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఆయనకు అప్పగించడం వెనక ఒకటి కామినేని శ్రీనివాస్ అధికారులు కోత వేయడంతో పాటు సుజనా చౌదరికి పైన సీఎం చంద్రబాబుకు ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందన్న ఒక చర్చ అయితే విస్తృతంగా ఇప్పుడు సచివాలయంలో సాగుతుంది. గౌతమ్. ఓకే, థ్యాంక్ యూ సతీష్.